ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు గారి వంటిల్లు. ఈరోజు మన రాజుగారి వంటిట్లో ఈవినింగ్ స్నాక్ గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకున్న వాటర్లో బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యపిండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వాటర్ వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ పిండి అంతా ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ని నూనెలో వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసుకొని వేగిన గోబీ ఫ్రై పీసెస్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మిగిలిన పిండిలో జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని వాటిని కూడా వేయించుకోవాలి. వేయించిన వాటిని ఈ గోబీ ముక్కల్లో కలుపుకోవాలి. అంతే, రుచికరమైన కరకరలాడే ఈవినింగ్ స్నాక్ గోబీ 65 సిద్ధం. తిని ఆస్వాదించండి. మీ మాధవి, పిన్నమరాజు.